అందరికీ జై భీమ్, విప్లవ వందనాలు. నేను మీ సౌరం జితేందర్, వరంగల్ నుండి. మొన్న జరిగిన సంఘటన అండి, చాలా బాధాకరణం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లంపల్లిగూడెం ఏదో ఉందండి. అక్కడ నాగలక్ష్మి యాదగిరి యాదవ్ అనే దంపతులు సర్పంచ్గా నామినేషన్ వేద్దామని వాళ్ళు సిద్ధమవుతున్న తరుణంలో నాగలక్ష్మి వాళ్ళ భర్తని, బీసీ యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తిని మంత్రి అనుచరులు అని చెప్పబడే కొందరు కిడ్నాప్ చేసి, చిత్రహింసలు చేసి, నామినేషన్ వేయకుండా నువ్వు మా మీద నామినేషన్ వేస్తావా, నీ బతికెంత అని బూతులు తిట్టుకుంటూ నామినేషన్ వేయొద్దని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఆ బీసీ బిడ్డని చిత్రహింసలు పెట్టి కొట్టి నోట్లో మూత్రం తాగిపించారట. సో ఏం మెసేజ్ ఇస్తున్నారు? మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ కుల ఆధిపత్య ధోరణి, రాజకీయ ఆధిపత్య ధోరణి మారదా? 90% ఉన్న బహుజనులని 2-3% ఉన్న మీరు, ఇంకెంత ధైర్యం? మూత్రం పోస్తారా మీరు? గౌరవ మంత్రి గారు, మీరు రాజ్యాంగాన్ని కాపాడాలి, చట్టాలని గౌరవించాల్సిన పదవిలో ఉన్న మీరు, మీ అనుచరులు ఇలా చేశారని మీ మీద ఆరోపణలు వస్తున్న తరుణంలో మీరు మాట్లాడకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. తక్షణమే మీరు స్పందించి నాగలక్ష్మి కుటుంబానికి, యాదగిరి యాదవ్ బీసీ బిడ్డకి మీరు తక్షణమే మద్దతు ఇవ్వాలి. వీలైతే వాళ్ళని మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా వాళ్ళని ఎన్నిక చేయాలి, ఏకగ్రీవంగా వాళ్ళకి ప్రచారం చేయాలి. మీరు ఒకవేళ మీ హస్తం లేదనంటే స్పందించండి. కనీసం బీసీ సమాజం అంతా చాలా ఆవేశంగా ఉంది. ఈ తరుణంలో మీరు మౌనంగా ఉండడం మంచిది కాదు. తెలంగాణ యువత గమనిస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అని. కొత్త యువతరం సిద్ధమవుతుంది ప్రశ్నించడానికి. దయచేసి ఈ ఆధిపత్య రాజకీయ ధోరణి, కుల ధోరణి మానేయండి. బహుజనులంతా ఏకతాటిపై రాబోతున్నారు. బహుజనులు మీకు త్వరలోనే బుద్ధి చెప్తారు.